లాకప్ డెత్ అనే క్రూరమైన నేరమని, ఇలాంటి నేరాలకు ఉరిశిక్ష కూడా వేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు ఏపీ హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ బి చంద్రకుమార్. రాజకీయ అవినీతి వల్లే సాయికృష్ణ లాకప్ డెత్ లాంటి ఘటనలు జరుగుతున్నాయన్నారు ఆయన. ఎమ్మెల్యేల నుంచి హోంమంత్రి, డిప్యూటీ సీఎంల వరకు అవినీతిలో భాగస్వాములు అవుతున్నారని ఆరోపించారు. సాయికృష్ణ కేసు ఏసీపీ నుంచి సిపి వరకు అందరికీ చుట్టుకుంటుందన్నారు జస్టిస్ చంద్రకుమార్. హత్యా నేరాలను కప్పిపుచ్చడం ఎవరికి సాధ్యం కాదని, ప్రకృతి కూడా నిందితులకు వ్యతిరేకంగా పనిచేస్తుందంటున్న జస్టిస్ చంద్రకుమార్తో మా ప్రతినిధి రాఘవేంద్ర మాట్లాడారు. గాదె సాయికృష్ణ లాకప్ డెత్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. పోలీసుల తీరుపై కూడా తీవ్ర విమర్శలు వస్తున్న పరిస్థితి. దీనిపై మానవ హక్కుల సంఘాలు కూడా తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఈ తాజా పరిణామాలపై మనతో మాట్లాడేందుకు జస్టిస్ బి చంద్రకుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఇటువంటి పరిణామాలను న్యాయ వ్యవస్థ ఎలా చూడాల్సి ఉంటుంది, ఎలా విశ్లేషిస్తుంది కూడా ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, కృష్ణలంక పోలీస్ స్టేషన్లో గాదె సాయికృష్ణ అనే వ్యక్తి లాకప్ డెత్ గురయ్యారు. పోలీసుల విచారణ కూడా కొనసాగుతుంది. లీగల్గా దీన్ని ఎట్లా చూడాలంటారు? లీగల్గా లాకప్ డెత్ అనేటటువంటిది చాలా హీనమైనటువంటి, క్రూరమైనటువంటి ఒక నేరం. వాస్తవం చెప్పాలి, ఇలాంటి నేరాలకు కఠినమైనటువంటి శిక్షలు వేయాలి, ఉరిశిక్ష కూడా వేయాల్సినటువంటి అవసరం ఉందన్నట్టు. అయితే ఏంటంటే దీనికి అంతటికీ కారణం, ప్రధానమైనటువంటి కారణం ఒక రకంగా చెప్పాలంటే రాజకీయ అవినీతి. ఎప్పుడైతే ఒక సిఐ కానీ ఎస్ఐ కానీ అతడు పై అధికారులకు, ఏసీపీకి కానీ, డీసీపీకి కానీ, డీజీపీకి కానీ, లేకపోతే జిల్లా లెవెల్లో ఎస్పీకి కానీ, డిఎస్పీకి కానీ లంచాలు ఇస్తున్నాడో, షేర్స్ ఇస్తున్నాడో, ఇందులో మీ పర్సంటేజ్ ఇంత అని పర్సంటేజ్ ఇస్తున్నాడో, పై అధికారులు ఏం చేస్తారంటే పై అధికారులు తమ యొక్క అధికారాన్ని ఉపయోగించలేరు. అక్కడ అలా పోలీస్ స్టేషన్ వచ్చిన అక్కడ ఒక తప్పు కనబడ్డా, లాకప్లో ఒక మనిషి కనబడ్డా, అతన్ని అరెస్ట్ చేసినట్టు చూపించకపోయినా అందులో, లేదా ఒక కేసులకు వెళ్ళి నిజమైన ముద్దాయిలను తీసేసి వేరే ముద్దాయిలను పెట్టుకున్నా, లేదా రాజకీయ కక్షలతో కొన్ని కేసులు పెట్టినా కూడా ఇది ఏమైపోతుందనంటే డిఎస్పీ కానీ, ఏసీపీ కానీ, డీసీపీ కానీ వీళ్ళు ఇంకా సిఐ ఆల్రెడీ ఎవ్రీ మంత్ వాళ్ళకు కొంత డబ్బులు ఇస్తున్నాడు కాబట్టి, లేదా ఒక్కొక్క ఇంపార్టెంట్ కేసులలో పెద్ద షేర్ ఇస్తాడు కాబట్టి వాళ్ళు ఏమన్నారు. మరి అలాంటప్పుడు పైన ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు? పైన ఉండే హోమ్ మినిస్టర్ ఏం చేస్తున్నాడు? మరి పైనుండే సీఎం ఏం చేస్తున్నాడు? సీఎం ఆఫీస్ వాళ్ళు ఏం చేస్తున్నారు? మరి వాళ్ళు కంట్రోల్ చేయాలి కదా ఇలాంటి ఒక సమాజంలో ఒక వ్యవస్థలో ఉండేటువంటి అవినీతిని. అంటే వాళ్ళు కూడా ఇందులో ఒక భాగస్వాములు అవుతున్నారు. అందరూ వాళ్ళు కూడా పర్సంటేజీలు తీసుకుంటున్నారు. అందరూ పెద్ద ఎత్తున అవినీతి అనేది ప్రధాన కారణం. చాలా ప్రాంతాల్లో ఏంటంటే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలా చేయొద్దా అనేటటువంటిది లోకల్ ఎమ్మెల్యే చెప్తున్నాడు, ఒక ఎమ్మెల్యే చెప్తున్నాడు. లేదా ఒక కేసులో నుంచి ఒక ముద్దాయి పేరు తీసేయాలా ఉంచాలంటే సీఎం లెవెల్, డిప్యూటీ సీఎం లెవెల్ జోక్యం చేసుకొని అవుతుందో వీని అరెస్ట్ చేయండి, వీని లాకప్లో వేయండి, వీని ఫలనం పెట్టండి అనేటువంటి విధంగా రాజకీయ జోక్యం, ఈ అవినీతి రాజకీయ జోక్యం వల్ల కింది పోలీస్ అధికారులు విచ్చలవిడిగా ప్రవర్తించడానికి, వాళ్ళు మానవత్వం మనిషి అన్ని మరిచి ఇటువంటి క్రూరమైనటువంటి పనులు చేయడానికి అవకాశం ఉంది. ఈ గాదె సాయికృష్ణ గారిలో అతన్ని పికప్ చేసినప్పటి నుంచి, అంటే అరెస్ట్ చూపించలేదు, చివరికి అతను చనిపోయిన తర్వాత అతని అంత్యక్రియలు కూడా పూర్తి చేసిన పరిస్థితి ఉంది. దీన్ని ఎట్లా చూస్తారు? అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది అని భావించి అరెస్ట్ చేయాలి. లేకపోతే 41 కింద అవుతుందో నోటీస్ ఇచ్చేసి మీరు పోలీస్ స్టేషన్ రండి అని చెప్పాలి. 7 సంవత్సరాల కంటే శిక్ష ఉన్న కేసులు, అన్ని కేసుల్లో మామూలుగా పోలీస్ స్టేషన్ పిలిపించాలి. రాజ్యాంగంలోనే ఈ విషయం ఉన్నది. 24 గంటల్లో మనం మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టాలని చెప్పేసి. పోలీస్ స్టేషన్ వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఏంటంటే ఒక రిజిస్టర్ ఉంటుంది, ఎవరెవరిని మనం పోలీస్ స్టేషన్ తీసుకొచ్చినామని చెప్పేసి. ఆ రిజిస్టర్లో ఎంట్రీ చేయాలి. అలానే వ్యక్తిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చాము, ఈ పోలీస్ స్టేషన్లో ఇతను ఉన్నాడు, ఇప్పుడు మా స్వాధీనం లోపల, ఈ విధంగా ఇతని కోర్టుకు మేము ప్రవేశపెడుతున్నాము అనే ఇన్ఫర్మేషను డీసీపీకి, సిపికి వెంటనే దాని కాపీలు పోతాయి. వాళ్ళ దగ్గర ఒక రిజిస్టర్ ఉంటుంది, ఆ రిజిస్టర్లో ఎంట్రీ చేయాలి. ఎవరెవరి ఈరోజు ఎంతమంది అరెస్ట్ అయినారు అనేటువంటి చూపించడం కోసం. ఎవిడెన్స్ యాక్ట్లో సెక్షన్ 25, 26, 27 ఉంటుంది అన్నట్టు. అందులో ఏమని చెప్తారంటే, పోలీస్ స్టేషన్లో ఒక వ్యక్తి నేరాన్ని అంగీకరించినట్లు పోలీస్ అధికారులు కనుక చెప్పినట్లయితే అది ఇన్అడ్మిసిబుల్, దాన్ని సాక్ష్యంగా తీసుకోవడానికి వీల్లేదు. పోలీసులు కొడతారు, టార్చర్ చేస్తారు. దానిలో నేరం చెయ్యని వ్యక్తిని కూడా నేరం చేసినట్లు వాళ్ళు పంచనామా తయారు చేసిన పోలీస్ స్టేషన్లో
ఇది నమ్మడానికి వీల్లేదు అని చట్టంలో ఉంది. కుటుంబ సభ్యులు వస్తే మా దగ్గర లేడని చెప్పడం, దిస్ ఇస్ టోటల్ ఇల్లీగల్. ఈ కేసులో ఏది సాయి కృష్ణ తల్లి పోలీస్ చెప్పింది, నేను పోలీస్ స్టేషన్ వెళ్ళాను అడిగానని చెప్పేసి, నీ కొడుకు ఇక్కడ లేడు, ఎక్కడున్నాడో మాది లేదని చెప్పేసి వాళ్ళు చెప్పారన్నట్లు. ఆమె కొంచెం ఇట్లా బయటకు వస్తూ ఉంటే కొడుకు ఒక అరుపులు విన్నది, ఆమె కేకలు విన్నది, కేకలు విని మళ్ళా లోపలికి పోయింది. ఆమె పోయి ఏంటి నా కొడుకు ఇక్కడే ఉన్నాడు కదా అని చెప్పేసి చెప్తే కూడా ఆమెను మాటను పట్టించుకోకుండా ఆమెను అక్కడికి పంపించేయడం జరిగింది అన్నట్లు. మరి ఇంత జరుగుతూ ఉంటే ఒక వ్యక్తిని నువ్వు పోలీస్ స్టేషన్లో పెట్టి నువ్వు టార్చర్ చేసి కొట్టి గోల్డ్ బీకేటటువంటి విధంగా టార్చర్ చేయడం అదే మానవత్వం అండి? అసలు మనుషులు చేసేటటువంటి పనే. అతడు సాటి మనిషి కదా, ఆయన కూడా ప్రాణం ఉంటుంది కదా, ఆయన కూడా తల్లి ఉంటుంది. ఆయన తన మీద రౌడీ షీట్ ఉంది, గంజాయి దాంట్లో ఎక్కువ ఉందన్న ఒక నేరేటివ్ కూడా వినిపిస్తున్నారు. దానిపైన మీరు ఏమంటారు? అంటే వాటి విషయంలో అదొక అంశాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు. ఏ కేసు అయినా ఉండనియండి, దానిలో మర్డర్ కేసు ఉండనియండి. దానిలో ఇంకా పెద్ద పెద్ద అఫెన్సెస్ చేసేవాళ్ళు ఎంతమంది లేరు? తను 100 కోట్లు 1000 కోట్ల రూపాయలు అవుతుందో ప్రభుత్వ డబ్బును కాజేసే వాళ్ళు లేరా? ప్రభుత్వ భూముల్ని 100 కోట్లు 1000 దేవాదాయ డబ్బులు తింటున్నారు కదండి, దేవుడు సొమ్ము తింటున్నారు కదండి. చేశాడా చేరేదా అది వేరే విషయం. ఒకళ్ళని నేరం చేసినా కూడా ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఎట్లా అరెస్ట్ చేయాలా? కోర్టుకు తీసుకెళ్ళండి, కోర్టులో పెట్టండి. కోర్టు ద్వారా 20 సంవత్సరాలు జైలు శిక్ష పడేటట్లు మీరు చూడండి. కోర్టు ద్వారా యావజ్జీవ జైలు శిక్ష పడేటట్లు మీరు చూడండి. తను అది మీ చేతిలో ఉంది కదా. మీరెవరు అవుతుందో పోలీస్ స్టేషన్లో పెట్టి కొట్టడానికి. టార్చర్ కూడా తీవ్ర స్థాయిలో ఉందని కూడా తల్లి అభియోగాలు ఆరోపిస్తున్నారు. మీరు అది జస్టిస్గా ఎట్లా దీన్ని ఎట్లా చూస్తారు సార్? ఇది చాలా క్రూరమైందండి. అది చట్టవిరుద్ధము, మానవత్వానికి మంట కలిపేటటువంటి విధానము. ఇదంతా కూడా వీళ్ళు అట్లీస్ట్ పై అధికారులు, డీసీపీ, ఏసీపీ, సిపి లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా చుట్టుకుంటుంది. ఫుటేజ్ను కూడా మీరు చేసిన పరిస్థితి కూడా వచ్చిందనేది సిట్ విచారణలో తెలిసింది. అంటే ఇదంతా ఒక నేరం, ఒక ప్లాన్ ప్రకారం చేసినట్టు అనిపిస్తుంది. మీరేం ఎట్లా విశ్లేషిస్తారు? ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం జరిగింది. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మామూలుగా సీసీటీవీలు పోలీస్ స్టేషన్లకి వెళ్ళి తీసేసినా కూడా వెంటనే దాన్ని అక్కడ వేరే కంట్రోల్ ఆఫీస్ ఒకటి ఉంటుంది. ఈ ప్రతి పోలీస్ స్టేషన్లో జరిగినటువంటి ఒక వీడియో రికార్డింగ్ అంతా కూడా సీసీటీవీ ఫుటేజ్ల కాపీ అక్కడ ఉంటుంది ఒకటి. ఇప్పుడు వీళ్ళు బయట పడాలంటే డీసీపీలు, ఏసీపీలు, సిపిలు కనుక బయట పడాలంటే ఏమి జరిగింది అనేటటువంటిదని సీసీటీవీ ఫుటేజ్లే కాదు, అడుగడుగున వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయాలి. పోలీస్ స్టేషన్లో ప్రతి వ్యక్తిని స్వీపర్తో సహా అక్కడ వాళ్ళందరినీ ఎగ్జామ్ చేసి అందులో నువ్వు ఇన్వెస్టిగేషన్గా చేసినట్లయితే నీకు తప్పనిసరి ఎవిడెన్స్ అనేది దొరుకుతుంది. సార్, ఈ సాయికృష్ణ విషయంలో పోలీసులే నేరాన్ని చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు విచారణ కూడా పోలీసులే చేస్తున్నారు. బాధిత కుటుంబాలకు ఎంతవరకు న్యాయం జరిగే అవకాశం ఉంటుంది? మీ అనుభవం ఏం చెప్తుంది? అంటే ఇక ఒకటండి, దానిలో ఏంటంటే ఇప్పుడు ఎవరైతే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారో ఈ ఇన్వెస్టిగేషన్ చేసేటటువంటి అధికారులు కనుక ఫేర్గా ఇన్వెస్టిగేషన్ చేస్తే హత్యా నేరాలను కప్పిపుచ్చడం ఈ విశ్వంలో సాధ్యం కాదు. ఇంకా వేరే ఏ నేరాలన్నా కానీ బయట పడతాడేమో నేరస్తుడు, కానీ హత్యా నేరం అనేది జరిగినప్పుడు ప్రకృతి అనేటటువంటిది వాళ్ళకి వ్యతిరేకంగా పనిచేస్తుంది. థ్యాంక్ యూ. మొత్తం ఇది తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనగా జస్టిస్ బి చంద్రకుమార్ గారు చెప్తున్నారు. అయితే ఏపీ సిట్, పోలీసుల సిట్ ఎటువంటి విచారణ చేపడుతుంది, బాధితులకు ఎంతవరకు న్యాయం చేస్తుందని కూడా మనం చూడాల్సి ఉంటుంది. కెమెరామెన్ ముత్యంతో కలిసి రాఘవేంద్ర, సాక్షి టీవీ, హైదరాబాద్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.